జనసేన పార్టీ ఎక్కడ పుట్టింది? అసలు జనసేన అంటే ఏంటి? గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలో జనసేన పార్టీ ఉందా లేదా? పవన్ కళ్యాణ్ గారు చేగువేర నుంచి సనాతన ధర్మం వైపు వెళ్తున్నారా? జనసేన ఆవిర్భావ సభ యొక్క టాక్ ఆఫ్ ది పిఠాపురం ఎవరు? ఎంజే అక్బర్ అనే జర్నలిస్ట్ నేషనల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గురించి ఏం రాశారు? రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా జనసేన పార్టీ ఎదిగిందా? సభలో పవన్ కళ్యాణ్ గారు వైసీపీపై ఎందుకు విమర్శలు చేయలేదు? పిఠాపురం ప్రజలకు ఇచ్చిన హామీలపై పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడలేదు? బాలినేని శ్రీనివాస్ యొక్క ఆవసరం నిజంగానే జగన్ కాజేశాడా? పవన్ కళ్యాణ్ గారిలా గొప్ప వ్యక్తి అనే కావాలి లేదా ఆయనకు అనుచరుడిగా ఉండాలి అన్న నాగబాబు యొక్క మాటల ఆంతర్యం ఏంటి? అసలు విజన్ 2047 యొక్క లక్ష్యం ఏంటి? పిఠాపురంలో జనసేన పార్టీ యొక్క 12వ ఆవిర్భావ సభ యొక్క ఉద్దేశం ఏంటి? సభలో హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 2014 సంవత్సరంలో తెలంగాణలో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. అసలు జనసేన అంటే ప్రజా సైన్యం అని అర్థం. 2014 సంవత్సరంలో ఓన్గా పోటీలో దిగకుండా జనసేన పార్టీ టీడీపీకి మద్దతునిచ్చింది. 2019 ఎన్నికల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసినప్పటికీ కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది జనసేన. 2024 సంవత్సరం ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీతో పాటు కూటమిని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేసి 21 సీట్లకు గాను 21 సీట్లకు గెలిచి 100% స్ట్రైక్ రేట్ను సాధించి విజయకేతనం ఎగరేసింది జనసేన. జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చి గాజు గ్లాసు గుర్తును అధికారికంగా ప్రకటించింది. గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ 2025 జనవరి 21వ తేదీన అధికారికంగా ప్రకటించింది. రాజకీయ ప్రయాణంలో ఈ 4 ఏళ్లలో మేము నిలదొక్కున్నాం, అలాగే 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ గారు తను ఎంత బలమైన వ్యక్తితో చెప్పుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ జనసేన పార్టీ ఆవిర్భావ సభ యొక్క టాక్ ఆఫ్ ది పిఠాపురంగా మారిన వారిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకొకరు టీడీపీ నాయకుడు పిఎస్ఎన్ వర్మ అనే చెప్పాలి. అలాగే సభలో పవన్ విజయానికి కారణమని తామేనని ఎవరైనా అనుకుంటే మాత్రం అది వారి కర్మ అంటూ జనసేన నాయకుడు నాగబాబు చేసిన కామెంట్స్, వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి యొక్క స్పీచ్ హైలైట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ చేంజ్ ఇట్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అంటూ అవసరానికి తగ్గట్టుగా మారిపోయే రాజకీయ నాయకుడు ఎంజే అక్బర్ అనే జర్నలిస్ట్ నేషనల్ మీడియాలో రాస్తే దానికి కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో మార్పు అయితే సహజం, ప్రజలకు మంచి జరుగుతుందని భావించినప్పుడు మార్పు అనేది ముఖ్యం. పారే నీరు అనేక మార్పులకు గురవుతుంది. అలాగే నేను కూడా ప్రజలకు ఉపయోగపడే క్రమంలో రాజకీయాల్లో అయితే మార్పు కోసం అడుగుపెట్టాను. ఢిల్లీలో పనిచేసే ఎంజే అక్బర్ అనే జర్నలిస్ట్ బీజేపీ వ్యతిరేక భావజాలాలతో పుస్తకాలను రాసిన వ్యక్తి. 2014లో బీజేపీ నుంచి ఎంపీ అయ్యారు. బీజేపీని వ్యతిరేకించి ఎంజే అక్బర్ మారినప్పుడు నేను మంచి కోసం మారితే తప్పేంటి, ఎదగడానికైనా దిగజారడానికైనా మార్పే ముఖ్యమని పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు. నేను సడన్ గా హిందుత్వవాదిని అయిపోయాను అనుకుంటున్నారు. నేనైతే మొదటి నుంచే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాడిని. దీనిపై నాకు ఎటువంటి సర్టిఫికేట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నాకు అంతకంటే లేదు. అందరూ బాగుండాలని కోరుకోవడమే సనాతన ధర్మం యొక్క లక్ష్యం. తిరుపతి లడ్డూ కల్తీ జరిగినప్పుడు దోషులను పట్టుకోవాలని చెప్పాను తప్ప ఇస్లాం క్రైస్తవుల గురించి అయితే నేను మాట్లాడలేదు. ఆఖరికి కల్తీ చేసిన వారు హిందువులనే తేలింది. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని నిర్భయంగా బయటకు వచ్చి మాట్లాడతాం. దానిలో తప్పేముంది? ఈ దేశంలో ఓట్ల కోసం సూడో సెక్యులరిస్టులుగా మాట్లాడడం మంచిది కాదు. జనసేన పార్టీ అయితే ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయదని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. విజన్ 2047 గురించి మాట్లాడుతూ ఏ రాష్ట్రానికి సమస్య వస్తే మేము దేశం నుంచి విడిపోతామని చెప్పి ఆ రాష్ట్రం వాళ్ళు తరచూ మాట్లాడడం మనం చూస్తుంటాం. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, చర్చించుకోవాలి. అంతేగాని దేశం ఏమైనా కేక్ మొక్క ప్రతిసారి దేశం నుంచి విడిపోతామని మాట్లాడతారండి. మీలాంటి వాళ్ళు విడిపోతే కలపడానికి నాలాంటి వాళ్ళు కోట్ల మంది వస్తారు. మీలాంటి వాళ్ళు విడిపోతే నాలాంటి వాళ్ళు కలపడానికి కోట్ల మంది వస్తారు. నా రాజకీయ ప్రయాణంలో ఒక లక్ష్యం అయితే ఉంది. దానిని 2047 నాటికి చేరుతానని నాకైతే నమ్మకం ఉంది. బలమైన నాయకత్వం ఉంటే బలమైన దేశం తయారవుతుంది. ఆ బలం ఉండాలంటే ఒక దేశ భవితను నిర్దేశించే బలమైన యువత కావాలి. అందుకే 2047 నాటికి ఏపీ తెలంగాణ నుంచి ప్రతి విలేజ్ నుంచి కూడా 100 మంది చొప్పున దేశానికి నాయకత్వం వహించే లక్షణాలు ఉన్నటువంటి యువతను తయారు చేయాలి. ఇదే నా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారు బహుభాష సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చారు. త్రిభాష సిద్ధాంతం వద్దు. ఆయన స్పీచ్ ఎక్కువ భాగం సనాతన ధర్మం, హిందుత్వం, బహుభాష విధానం, టార్గెట్ 2047 అంటూ దేశ రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన మాత్రం వైసీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎక్కువ విమర్శలు అయితే చేయలేదు. రాష్ట్రంలో అంశాల కంటే దేశంలో అంశాల గురించి మాత్రమే పవన్ కళ్యాణ్ గారు చర్చకు తీసుకొచ్చారు. అయితే ఆ స్టేజ్ పైన ప్రసంగించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కలిపి వైసీపీని మాత్రమే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడారంటే, నా 10 ఏళ్ల కష్టమే ఈ జైకేతనం సభ,
జగన్మోహన్ రెడ్డి పార్టీని 11 స్థానాలకు పరిమితం చేశాం. అది కూడా జనసేన పార్టీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంలో రాజకీయాలు చేయాలంటే ముఖ్యమంత్రి కొడుకే అవ్వాల్సిన అవసరం లేదు, కేంద్ర మంత్రి మేనమామ కావాల్సిన అవసరం అయితే అంతకంటే లేదు, బాబాయిని చంపాల్సిన అవసరం అంతకంటే లేదు. నేనైతే సైద్ధాంతిక రాజకీయాలు ఎంచుకున్నాను. సమాజంలో అందరిలో చైతన్యం కలిగించాలని ఆ తపంతోనే జనసేన పార్టీ ముందుకు వెళ్తుంది. ఇప్పుడు రిజిస్టర్డ్ పార్టీ నుంచి రికగ్నైజ్డ్ పార్టీగా ఎదిగింది. ఇంకా చాలా మంది అసెంబ్లీ గేట్ కూడా తాకలేదని చెప్పి నాతో ఛాలెంజ్ చేశారు. ఈ రోజు జయకేతనం ఎగురవేస్తున్నాం. 100% స్ట్రైక్ రేట్ తో పుట్టిన బిడ్డను మనమైతే జాగ్రత్తగా కాపాడుకుంటాం. భవిష్యత్ అయితే ఇక మందే అంటూ అక్కడున్న జనసేన కేడర్ కు పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పిఠాపురం ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న వారికి ఇచ్చిన హామీలపై మాట్లాడితే ఇంకొంచెం బాగుండేది. పవన్ ను తొలిసారి అసెంబ్లీకి పంపిన పిఠాపురం నియోజకవర్గంలో ఇంత భారీ సభ పెట్టి ఆ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ఆ సభలో మాట్లాడకపోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. పిఠాపురం ప్రజలంతా హామీల గురించి ఏం మాట్లాడతారో అని, కొత్తగా ఎలాంటి వరాలు ఇస్తారో అని ఎదురు చూశారు. కానీ అక్కడైతే అది జరగలేదు. ఆ సభలో మాట్లాడకూడదు అనుకున్నారో ఏమో. పిఠాపురం అభివృద్ధి పైన ఏదైనా మాట్లాడుంటే బాగుండేది. జనసేన పార్టీ సాధించిన విజయాలపైన, వైసీపీ పార్టీపై విమర్శలకు పార్టీ ఆవిర్భావ సభలో ఎక్కువ సమయం కేటాయించలేదు పవన్ కళ్యాణ్ గారు. స్టేజ్ పైన స్పీచ్ లో హైలైట్ అయినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ నా మంత్రి పదవిని జగన్ తీసేయడంతో పాటు నా ఆస్తులు, నా వియ్యంకుడు ఆస్తులు లాగేసుకున్నాడు. అయినా నేనేం బాధపడలా. ఓటమి ప్రభుత్వం వచ్చిన తరువాత చిన్న వారిని అరెస్ట్ చేస్తున్నారు కానీ స్కాములు చేసి కోట్లు సంపాదించిన వారిని మాత్రం అరెస్ట్ చేయట్లేదు. వైఎస్ని అడ్డం పెట్టుకుని జగన్ సీఎం అయ్యాడు తప్ప మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారిలా స్వశక్తితో పైకి రాలేదని చెప్పేసి గుర్తు చేశారు. స్టేజ్ పైన హైలైట్ అయినటువంటి ఇంకొక వ్యక్తి మాట్లాడుతూ, స్టేజ్ పైన హైలైట్ అయినటువంటి మరొక వ్యక్తి నాగబాబు మాట్లాడుతూ జగన్ ఒక హాస్య నటుడిలా తయారయ్యాడు. నోటు దురుసున్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. పవన్ కళ్యాణ్ లా గొప్ప వ్యక్తి అయినా కావాలి, అది కూడా సాధ్యం కాకపోతే ఆయనకు అనుచరుడిగా ఉండాలి అని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే మాత్రం అది వారి కర్మని నాగబాబు గారు చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ.